డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి రాజకీయాలేంటి అంటూ పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడుతున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా? మీ ఉడత ఊపులకు మేము భయపడబోమని ధ్వజమెత్తారు. మచిలీపట్నం పోలీసులపైన పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మతాలను రెచ్చగొడుతున్నావు, డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించడం సిగ్గుమాలితనం అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు. పార్టీ కానీ ఉడత ఉప్పులకి ఊగేది లేదు, గడిచేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడు 4 డ్యాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను